ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తూ డిఎస్సి, ఎస్ఐ రిక్రూట్మెంట్ ఇటీవలే ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. కోసిగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణంలో మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 700కు పైగా యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో 65 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాఘవేంద్రారెడ్డి అన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గంలో స్వార్థం కోసం రాజకీయం చేశారు తప్ప ఎవరి స్వలాభాల కోసం ప్రజలు కానీ ఎవరు ఉన్నారని కానీ ఎవరు ఏ రాజకీయం చేయలేదు. మా నాన్న ఉన్నప్పుడు ఒక మాట అనేవాడు, ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగుండాలా అంటే ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పాలిస్తే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడదని చెప్పేవారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన వర్గాల ఎప్పుడైతేనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నన్ను అవకాశం కల్పించినందుకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బజార్లో దేవుడు 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 అని చెప్పి నేను ఇంట్లో తయారని ఉన్నాను. ఎప్పుడు దేవుడు ఆత్మలో ఉంటారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకం పెట్టుకుని నాకు ఇచ్చాడో ఈ అవకాశం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి మంత్రాలయం ప్రజలకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు బాగుండాలంటే ఏం చేయాలనే మా కుటుంబం ఆలోచిస్తారు తప్ప ఏ ఒక్కరోజు కూడా నా స్వార్థ సలామణ కోసం రాజకీయం చేయడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని మా కుటుంబం అంతా ఒకరోజు కూర్చొని మాట్లాడితే మెగా జాబ్ మేళా పెడితే ఏదో ఒక రకంగా కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా, మనం కూడా ఉద్యోగాలు కల్పించినోడైతామని చెప్తే మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి మండలం సెంటర్ అవుతుంది. నిరక్షరాస్యులు నిరుద్యోగులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే చేస్తే మంచి ప్రోగ్రాం చేయాలా అని